పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్య కమ్యూనికేషన్ బెటర్ చేసే 5 సులభమైన ఉపాయాలు. 1. పిల్లల మాటను శ్రద్ధగా వినండి. పిల్లలు మాట్లాడేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి పూర్తిగా వినండి. ఐ కాంటాక్ట్తో వినడం చేయండి. మీ యాక్టివ్ లిజనింగ్ పిల్లలలో విశ్వాసాన్ని, సురక్షిత భావనను పెంచుతుంది. పిల్లలు తమ ఫీలింగ్స్ను ఓపెన్గా షేర్ చేస్తారు. జర్నల్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ. ఇక 2ది, సానుకూలంగా మాట్లాడండి. నీవు చేయలేవు అనే బదులు మనం కలిసి ట్రై చేద్దామని చెప్పండి. పాజిటివ్ మాటలు పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్, మోటివేషన్ పెంచుతాయి. పిల్లలు మీతో సులభంగా మాట్లాడుతారు. చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్. ఇక 3వది, కలిసి సమయం గడపండి. రోజు 15 నుండి 20 నిమిషాలు కలిసి ఆట ఆడండి లేదా కథలు చెప్పండి. క్వాలిటీ టైం భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. దీని ద్వారా పిల్లలు మీతో ఓపెన్ గా ఉంటారు. జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ. ఇక 4, పిల్లల ఫీలింగ్స్ను గౌరవించండి. అది పెద్ద విషయం కాదు అనే బదులు నీకు ఎందుకు బాధగా ఉందో చెప్పు అనండి. పిల్లల భావోద్వేగాలను విలువ ఇవ్వడం అనేది వారి ట్రస్ట్ను పెంచుతుంది. ఇలా చేస్తే పిల్లలు మీతో మనసు విప్పి మాట్లాడతారు. ఇక 5, సింపుల్ ప్రశ్నలు అడగండి. నీవు ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు లేదా నీకు ఏం ఇష్టం లాంటి ప్రశ్నలు అడగండి. ఇలా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు పిల్లలను మాట్లాడేలా ప్రోత్సహిస్తాయి. మీ కమ్యూనికేషన్ పిల్లలతో సులభంగా, ఆసక్తికరంగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.